రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జూలై 10 నుంచి 15వ తేదీ మధ్యలో 1 లేదా 2 అల్పపీడనాలు ఏర్పడడం ద్వారా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జూలై 13 నుంచి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. నేటి నుంచి జూలై 12 వరకు నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 13 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో అత్యధికంగా 11.64 సెంటీమీటర్ల వర్షపాతం, కరకగూడెంలో 7.22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో 8.38 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం, మంతనిలో 7.60 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.